ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము సమాజంలో ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులు, సమాజంలోని ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులు, ఆడపిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఇబ్బందులు, ఒకరో ఇద్దరో సైకోగాన్ల బారిన పడి ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, అలాంటి సమాజం ఎంతోమంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఫ్రెండ్షిప్లో కొందరు ఆడపిల్లలని అట్రాక్షన్ చేసి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి ఆడపిల్లలను ఫ్రెండ్షిప్లో వాళ్ళ యొక్క చిత్రాలను ఫొటోస్ తీసుకొని అనేక మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. ఇది సమాజంలో చాలా జరుగుతుంది. ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి కొందరేమో డబ్బు కోసం, కొందరేమో మానసికంగా అవతలని హింస పెట్టడానికి. ఇట్లా ఏ ఆడపిల్లకైనా ఒక సైకో పిల్లగాడు దొరికితే ఆ పిల్లకు నరకమే ఉంటుంది, ఆ ఆడపిల్లకు నరకమే ఉంటుంది. సరే, ఇష్టంతో కలిసిరు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేదో ఇష్టంతో ఏదో వాళ్ళు కలుసుకున్నారు, ఎవరిది వాళ్ళు వ్యక్తిగత విషయం. కానీ దాన్నే ఒక ఆడపిల్ల బలహీనతలను బలంగా వాడుకునే ప్రయత్నము, ఒకడో ఇద్దరు ఎవడో టైం బాగలేక కొందరు ఆడపిల్లలకు అదొక శాపంగా మారిందనేది నా ఉద్దేశం. అందరు కూడా తెలుసు ఇదంతా, కానీ ఎవరు చెప్పుకోలేరు, బయట చెప్పలేరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి బయట. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు కూడా ఫొటోస్ వస్తున్నాయి బయట. సరే, ఉన్నా వాళ్ళ వ్యక్తిగత విషయము, లేకున్నా ఒకరి విషయంలో పోవడం కూడా ఇది సమాజం, ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద నేను గత 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు పక్కకు. నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు, మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు
ఆడపిల్లల తల్లులు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారుసీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గాంధీ భవన్ ద్వారా చారుసీనా గారిని పోలీస్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయము తీసుకోవడం చాలా చాలా మంచి నిర్ణయం. దీని మీద సిఐడి ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఈ ప్రకటన తెలంగాణ సమాజంలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇదొక వెపన్, వాళ్ళకు ఒక ధైర్యం. ఇది ఎవరైనా సరే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఒక పిల్లగాని ట్రాప్లో పడి ఆ ఫోటోలు బయటకు వస్తే ఆ కుటుంబం చెప్పుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యలు లాంటివి ఇట్లా కొందరు చాలా మనం చూస్తున్నాం. రికార్డు కూడా వస్తలేవు, వాస్తవానికి కూడా చాలా. ఎందుకు రికార్డుకు వస్తలేవంటే ఒక ఆడపిల్ల, ఒక తల్లిదండ్రులు అవన్నీ బయట చూపెట్టుకోలేని పరిస్థితులు. ఇవంతా తెలిసి తెలియని వయసులో ట్రాప్లో పడి సన్నిహితంగా స్నేహితంగా ఉండడం వల్ల తీసుకునే ఫొటోస్ ఇవన్నీ కూడా. సరే, ఒకరొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, లేదా ఒకరొకరు ఇష్టపడ్డారు, విడిపోయారు, ఆ అమ్మాయి ఇంకోని పెళ్లి చేసుకున్నారు, ఇది వేరు. ఇదంతా ఈ సమాజంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న సిఐడి అధికారి చారుసీనా గారు తీసుకునే నిర్ణయాన్ని దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. నాది ఒక చిన్న సూచన దీని మీద. దీన్ని ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ తల్లిదండ్రులు సిఐడి ఆఫీస్ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇస్తే దీన్ని బహిర్గతం చేయకండి, ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని, జీవితంలో తెలవక చేసిన కొన్ని ఘటనలు జీవితం మొత్తం వాళ్ళని బలి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని చారుసీనా గారు, పక్కకు సజ్జనార్ గారు ఉన్నారు, వాళ్ళ ఐపీఎస్ బృందం, వాళ్ళ అధికారులు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇంత మంచి నిర్ణయం, మంచి ఆలోచన చేసుకోవడము, ఇది తెలంగాణ యావత్ ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. పోలీస్ అధికారులకు నా యొక్క సూచన, దీన్ని కాంప్లైంట్లను కానీ వాళ్ళ ఇచ్చే ఎవిడెన్స్లను కానీ ఎక్కడ కూడా బయటికి తీసుకురాకండి. ఒక ట్రాప్ ఆడపిల్ల మళ్ళీ భవిష్యత్తులో ఇంకోని మేనేజ్ చేసుకుంటే వాళ్ళకి సమస్య కావద్దు ఇది ఆడపిల్లకు.
ఈ విషయాన్ని ఒకసారి నేను నిన్న గత 3-4 రోజుల నుంచి నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. దానితో పాటు కొంత మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, కొంత నా వ్యక్తిగత అభిప్రాయాన్ని, సూచనని కొంత మీడియా ద్వారా షేర్ చేస్తున్నాం. వ్యక్తిగత వ్యవహారాలపైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకండి. సమాజంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. మీరు ఆల్రెడీ ప్రజా సమస్యల మీద ఎంటైర్ మీడియా వార్తలు రాస్తుంటారు, దాన్ని ప్రభుత్వాలు చూస్తుంటాయి, ప్రతిపక్షాలు చూస్తుంటాయి. దాని మీద మీ మీడియా రాసిన కథనాల మీద, ప్రజా సమస్యల కథనాల మీద ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తుంటూనే ఉంటారు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ. వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీయొద్దు అనేదే ఒక సూచన. నిజమైన, అబద్ధమైన నాయకుడైనా, ఆఫీసర్ అయినా, సామాన్య ప్రజలైనా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మీడియాలో చూపించడం వల్ల సమాజానికి ఉపయోగం అయితే లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత సంబంధాల వార్తలు ఆపేయడం బెటర్ అనేది నా సూచన. ఒకరో ఇద్దరో అట్లని భూమి మీద ఉన్న మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఎవరో ఒకడో ఇద్దరో ముగ్గురు 10 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేస్తాడు, అమ్మాయిని స్నేహం చేస్తాడు, తెలియకుండా ఆమెతోటి ఒప్పిస్తాడు, ఏం ఫొటోస్ తీస్తారు, ఫోటో తీసుకొని దాని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతారు. అలాంటి కొంతమంది అంటే ఒకరో ఇద్దరో ముగ్గురు అబ్బాయిలు. ఇలాంటివి దయచేసి నేను మీడియా ద్వారా యావత్ మీడియా సమాజానికి, ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అయితే అవన్నీ ప్రయారిటీ ఇవ్వదు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియా, ఎవరు కూడా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఇచ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్ పాలు చేయకండి, అసలు స్టోరీ చేయకండి. నా ఆలోచన అయితే ఓకే, మీ మీడియా స్వేచ్ఛను నేను ప్రశ్నిస్తలేను, సలహా ఇస్తున్నా. మీడియా స్వేచ్ఛను నేను డామినేట్ చేసి నేను మీకు సలహా ఇస్తున్నా. తెలుసో తెలవకనో, కొన్ని తెలిసి జరగవచ్చు, కొన్ని తెలవగదలచ్చు, కొన్ని ఇష్టంతో జరగవచ్చు, ఒకటి సైకో వెళ్ళొచ్చు. భూమి మీద, సమాజం మీద ఒక మనిషి, ఒక ఆడ, ఒక మగ, ఒక సెక్స్, ఒక కలయిక, అది సృష్టి, అది ప్రైవసీ. అది ప్రైవసీలను ప్రైవసీని, సెక్స్ ప్రైవసీని సమాజంలో బట్టబయలు చేసే యొక్క ప్రయత్నాలు, దాన్ని అలాంటి దానికి మనము ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నేను చెప్పదలుచుకున్నా.